హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీన్స్ అండ్ శనగపప్పుతో కర్రీ. అవును, మీరు విన్నది కరెక్టే. బీన్స్ అండ్ శనగపప్పు కాంబినేషన్లో కర్రీ ఉంటుందండి, అద్దరిపోతుంది. సో యూజువల్గా కిడ్స్కి బీన్స్ గట్టి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెట్టండి, చక్కగా తినబెడతారు. సో ఇది రైస్కి, రోటీకి, చపాతీస్కి అన్నింటికి బాగుంటుంది. నా పర్సనల్ ఫేవరెట్ అయితే చపాతీ. బట్ మనకి అందరికీ తెలిసిందే కదా గ్యాస్తో వచ్చిన తిప్పలు. అందుకే ఇంకా నేను చపాతీ చేయాల, రైస్తో పేరప్ చేసేసా. రైస్తో కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మసాలాలు గట్ట ఏమి ఉండవు, హాయిగా ఉంటుంది టమ్మికి కూడా. సో దీన్ని ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్గా నేను ఒక 1 అవర్ పాటు నానబెట్టిన శనగపప్పుని స్టీమర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. చూసారా, ఈ ఒక హాఫ్ బౌల్ శనగపప్పు తీసుకున్నాను. అలాగే దీనికి ఒక 1 ఫుల్ బౌల్ బీన్స్ తీసుకుంటా, చిన్నగా కట్ చేసినవి వేసేసుకుని వీటిని స్టీమర్లో ఒక 5 మినిట్స్ పాటు ఒక 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటా. మీ దగ్గర కనుక స్టీమర్ లేకపోతే ఇవన్నిటిని ఒక గిన్నెలో వేసుకుని ఇవి ములిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకుని ఒక 50% కుక్ అవ్వనివ్వండి, సరిపోతుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఒక 50% వరకు నాకు పప్పు చూడండి, చూసారా ఎంత ఈజీగా ఫోర్క్కి గుచ్చుకుంటుందో. అలాగే బీన్స్ కూడా చక్కగా కుక్ అయిపోయాయి. సో ఇలా చేయడం వల్ల దీని న్యూట్రిషన్ లాస్ అవ్వదు, అలాగే కుకింగ్ టైం కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట. సో ఇప్పుడు కడాయి పెట్టేసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర ఇవి వేసుకుని ఇవి కొంచెం చక్కగా ఫ్రై అవ్వాక ఒక పెద్ద సైజ్డ్ ఆనియన్, అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా 1-2 మినిట్స్లో చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చెప్పాను కదా, చేయడం చాలా ఈజీ అండ్ చాలా చాలా బాగుంటుంది. దీంట్లో టొమాటో కూడా వేస్ట్ చేసుకోవచ్చు, అలా కూడా చేస్తాను నేను. ఆ కర్రీ కూడా ఇంకొకసారి చూపిస్తాను. సో చూసారా, ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అనమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక హాఫ్ మినిట్లో ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయ్యాక మనము ఉడకబెట్టుకున్నాం కదా పప్పు, అలాగే బీన్స్ కూడా వేసేసుకోవాలి. మీరు ఉడకబెట్టుకోకుండా డైరెక్ట్గా వేసుకున్నా అవుతుంది, కుక్కర్లో వేసుకుని 1-2 విజిల్ వేయించుకోవాలి. కాకపోతే ఇలా చేయడం నాకు టేస్ట్ బాగా నచ్చుద్ది అనమాట. సో ఇప్పుడే ఒక చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని వీటిని చక్కగా 1-2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోండి. సో ఉడికాయి కదా, ఇలా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టి చక్కగా పప్పుకి, బీన్స్కి బాగా ఫ్రై అవుతాయి అనమాట. సో చూసారు ఎంత సింపుల్గా చేసేయచ్చు. నేనైతే ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. చెప్పాను కదా, జొన్న రొట్టెల్లోకి, చపాతీస్లోకి, రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడు నార్మల్గా ఫ్రై లేదా పాలు పోసిన కూర, ఎగురు కూరలా కాకుండా ఇలా కూడా చేసుకుని తినొచ్చు అనమాట బీన్స్తో పాటు. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను. ఆల్రెడీ మనది పప్పు అలాగే బీన్స్ కూడా 50% కుక్ అయిపోయింది, మనకి ఎక్కువ వాటరే పట్టదు. ఈ చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసి పెట్టి లో ఫ్లేమ్లో ఆ వాటర్ దగ్గర పడేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఒక 2-3 మినిట్స్కి నాకు అయిపోయింది, వాటర్ దగ్గర పడిపోయింది, నా కూర రెడీ అయిపోయింది. అంత సింపుల్ అనమాట. దీంట్లో ఎలాంటి ధనియాల పొడి కానీ ఏం వేయట్లేదు, కావాలితే వేసుకోవచ్చు. సో కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చూసారుగా, ఇంత సింపుల్గా టేస్టీ యమ్మీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్ నా దగ్గర ఉన్నాయి. వాటిలన్నిటితో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి, తప్పకుండా కరెక్ట్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.